హలో అండి. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అనగానే నా పేషెంట్స్ కొంత భయపడుతూ ఉంటారు ఇనీషియల్‌గా. మీకు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరం పడిందని బ్లడ్ క్యాన్సర్ పేషెంట్స్ కానీ, థాలసీమియా పేషెంట్స్, సికిల్ సెల్ ఎనీమియా, ఏప్లాస్టిక్ ఎనీమియా ఇలాంటి డిజార్డర్స్ బోన్ మ్యారో డిజార్డర్స్ ఉండే వాళ్ళకి బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి చెప్పేటప్పుడు వాళ్ళు ఇది ఒక పెద్ద ఆపరేషన్ అనుకుంటూ ఉంటారు. బోన్ కట్ చేయడం ఉంటుంది. డోనర్ అయితే చాలా భయపడిపోతుంటారనమాట. వాళ్ళ బ్రదర్స్, సిస్టర్స్ అయితే కొన్నిసార్లు ఫ్యామిలీతో కనెక్షన్స్ కూడా తెంచుకునే సందర్భాలు చూసాం. సో, వాళ్ళందులో ఆపరేషన్ ఏదో ఉంటుంది. నేను స్టెమ్ సెల్స్ బోన్ మ్యారో నుంచి ఇస్తే నా బోన్ మ్యారో అంతా నాశనం అయిపోతుంది. ఫ్యూచర్‌లో నాకేవో ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇలాంటి అపోహలు చాలా ఉన్నాయి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆపరేషన్ అనేది కాదు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో మిగతా అవయవాల ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే లివర్, కిడ్నీ ఉన్నట్టుగా ఇందులో ఆపరేషన్ ఉండదనమాట. పేషెంట్‌కి అంటే డిసీజ్ బోన్ మ్యారో డిజార్డర్ ఉన్న పేషెంట్స్‌కి కొన్ని రకాల ఇంజెక్షన్ ఇచ్చి వాళ్ళ బోన్ మ్యారోని ఇంజెక్షన్స్ ద్వారానే మనం నాశనం చేసి డోనార్ నుంచి సింపుల్‌గా ఇక్కడ వెయిన్స్ ఉంటాయి కదా! మనకి బ్లడ్ కలెక్షన్ చేసేటప్పుడు కానీ, లేదంటే రొటీన్ బ్లడ్ డొనేషన్ బ్లడ్ బ్యాంక్‌లో చూస్తూ ఉంటారు కదా! ఇక్కడి నుంచి చేస్తుంటాం చేతిలో. సో, అక్కడి నుంచే మనం స్టెమ్ సెల్స్‌ని కలెక్ట్ చేసి ఒక చిన్న బ్యాగ్ ఆఫ్ బ్లడ్ ప్యాక్ ప్రొడక్ట్‌లా ఉంటుందన్నమాట అది. సో, డోనార్‌కి ఎలాంటి సమస్యలు ఉండవు. ఆ విధానంలో అంటే పెరిఫెరల్ బ్లడ్ స్టెమ్ సెల్ కలెక్షన్ విధానంలో సమస్యలేమి ఉండవు. వాళ్ళకి ఫ్యూచర్‌కి కూడా ఎలాంటి ప్రమాదం ఉండదు. వాళ్ళేదో నడుము నొప్పి వస్తుందని భయపడుతుంటారు. అలాంటివి ఏమీ కూడా ఈ స్టెమ్ సెల్ డొనేషన్‌లో రావన్నమాట. సో, వన్స్ వాళ్ళు డొనేషన్ చేసిన తర్వాత పేషెంట్‌కి మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అతని బోన్ మ్యారో అంతా పేషెంట్ తాలూకా డిసీజ్డ్ బోన్ మ్యారో అంటే పాడైపోయిన బోన్ మ్యారో అంతా తీసేసి ఈ స్టెమ్ సెల్స్ మనం ఇస్తే ఇవి వెళ్ళి బోన్ మ్యారోలో కూర్చొని డోనార్ స్టెమ్ సెల్స్ పెరిగి నార్మల్ బోన్ మ్యారోని తయారు చేస్తాయి.